పూణే కారు ప్రమాదం కేసు ఏదైతే 17 ఏళ్ల పిల్లాడు అతని తల్లిదండ్రులు అపర కోటీశ్వర్లు కావడంతో డబ్బులు కట్టలు విసరడంతో పోలీసులు హాస్పిటల్ సిబ్బంది చివరికి జ్యుడిషియరీ దాకా అంతా వివాదాల్లో పడ్డటువంటి వ్యవహారంలో ఆ డబ్బు బలిపే కథ నడిపించిందనడానికి సాక్ష్యం చివరికి ఎట్టకేలకు మీడియా సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల కథ మారుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే కారు ప్రమాదం కేసులో నిందితుడైన 17 ఏళ్ల బాలుడు ప్రమాదం జరిగిన రోజున అధిక మోతాదులో మద్యం తాగే కారు నడిపినట్టు అంగీకరించాడు. అవును, ఆ రోజు అధిక మోతాదులో మద్యం తాగే కారు నడిపాను, ఆ పైన పోలీసులు అదుపులోకి తీసుకున్నాక ఏం జరిగిందో నాకు పూర్తిగా గుర్తులేదంటూ పోలీసులు విచారణ వెల్లడించాడు. ఇక సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు రక్త నమూనాలు తారుమారు చేసినందుకు నిందితుడు తల్లిదండ్రులైన విశాల్ అగర్వాల్, శివానీ అగర్వాల్కి ఈ నెల 5 వరకు పూణే కోర్టు పోలీసు కస్టడీ విధించింది. కేసులో డ్రైవర్ నిరికించేందుకు ప్రయత్నించిన బాలుడి తాతని బాలుడికి మద్యం